నమస్కారం. ఈరోజు మనం చేసినటువంటి ధ్యానం చివర్లో చేసినటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానం అనిపించింది. మనకి మామూలుగా శైవ భక్తులు నైనార్స్ అని, అంటే శైవాన్ని ప్రాపగేట్ చేసేవాళ్ళు అనమాట. అంటే శివ భక్తుల గురించి మనం వినుంటాం నైనార్స్ అని. అదేవిధంగా వైష్ణవులకి ఆళ్వార్లు అంటారు అనమాట. అంటే వారు ఎప్పుడు కూడా దైవాన్ని స్తుతిస్తూ ఆ దైవం యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ప్రచారం తీసుకురావటం. అంతేకాకుండా వారు కూడా పూర్తిగా దైవంలో లీనమైపోతారనమాట. ఒక్కొక్క ఆళ్వారిది ఒక్కొక్క నాయనార్ది ఒక విధమైనటువంటి పద్ధతి అన్నమాట. కొంతమంది ఆళ్వార్లు తామే నాయకుడుగా, ఆ విష్ణుమూర్తి నాయకిగా ఊహించుకొని వారు కొన్ని ఆళ్వార్లు ప్రబంధాలు రాయటం అన్ని జరిగిందన్నమాట. కాబట్టి ఆ ఊహ ఎవరి వారి ఊహల్లో వాళ్ళు ఊహించుకుంటారు అనమాట. వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాళ్ళు ఏ విధంగా అనుభవించారో ఆ అనుభవాన్ని స్వామితో ఆ విధంగా ఊహించుకొని ఆ భక్తి పారవస్యంలో వాళ్ళు చేసినటువంటి గీతాలే ఇవన్నీ కూడా మనకి ప్రబంధాలు కానీ అవన్నీ కూడా. కానీ ఈరోజు మీరు చేయించినటువంటి ధ్యానంలో అటు నాయనార్లు అటు ఆళ్వాళ్ళు ఇరువురు కూడా మమ్మల్ని చేశారన్నమాట. ఉదాహరణకి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కరిని ఊహించుకొని అటు లక్ష్మీదేవిని, అటు విష్ణుమూర్తిని, ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మని, సరస్వతిని, ఆ విధంగా చివరికి శివుడు, అదేవిధంగా పార్వతి, ఈ విధంగా ఊహించుకొని మమ్మల్ని అందరినీ కూడా నాయనార్లు అదేవిధంగా ఆళ్వార్లు కూడా చేయించినటువంటి ఒక గొప్ప విద్య మీ దగ్గర ఉందని ఈరోజు అర్థమైందండి. ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో మన శరీరంలో వీళ్ళందరినీ ఊహించుకుంటే మన శరీరం ఎంతటి పవిత్రమైనది, వీరందరికీ మూలస్థానమైనది మన శరీరం. కాబట్టి ఈ శరీరాన్ని దానికి తగ్గట్లుగా మనం కాపాడుకోవాలనేటువంటి ఒక స్పృహ కలుగుతుందన్నమాట. ఎందుకంటే మనం ఒక ప్రదేశాన్ని పవిత్రంగా భావించినప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవాలి, మనం పాటించాలి అనేటువంటి విషయం మనకి స్ఫురిస్తుందన్నమాట. అందుకే మనం అన్ని కూడా మన హిందూ ధర్మంలో అటు గంగాదేవి అంటాం, గోదావరి మాత అంతా కూడా, వృక్షములు కూడా దైవంగా భావిస్తాం. ఎందుకంటే ఆ పవిత్రత అనేటువంటి భావం కలిగినప్పుడే దానిని మనం పరిరక్షిస్తాం అన్నమాట. ఆ విధంగా మన శరీరంలో ఈ విధంగా ఊహించుకున్నప్పుడు ఈ దేవతలు కానీ వీళ్ళందరూ ఉన్నారు అని ఊహించుకున్నప్పుడు మన శరీరాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకోవాలి, మన ఆలోచనలు ఎంత పవిత్రంగా ఉండాలి దానికంటే మించి అనేటువంటి ఒక స్పృహ మనలో కలుగుతుందన్నమాట. అదే ఈరోజు మనం చేసినటువంటి ఈ ధ్యాన ప్రక్రియ యొక్క ప్రత్యేకత అని నాకు అనిపించింది అనమాట. కాబట్టి మనం అందరం కూడా ఈ యోగా ప్రాక్టీస్ చేస్తూ ప్రతిరోజు కూడా ఈ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ చివరిలో మన గురువు గారు చెప్పినట్లుగా పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు. ఎందుకంటే నదులన్నీ ప్రవహిస్తూ ఉంటాయి, అవి ఎవరి కోసం ప్రవహిస్తుంది? తమ కోసం కాదు, మన కోసము. వృక్షములన్నీ ఎందుకు ఫలిస్తాయి? వాటి కోసం కాదు, మన కోసమే. గోవులు పాలిస్తాయి, అవి ఒక్క చుక్క కూడా తాగదు మనం ఇస్తే తప్ప, మనమే అన్ని తాగుతుంటాం. అదేవిధంగా శరీరం కూడా పరోపకారార్థం ఇదం శరీరం అనేది మూల ధర్మం మన హిందూ ధర్మంలో. కాబట్టి అది ఏ విధంగా చేయాలి అనేది గురువు గారు చెప్పారనమాట. అంటే వాచా చేయొచ్చు, కర్మణా చేయొచ్చు, ఏదో ఒక విధంగా సహాయపడవచ్చు. కాబట్టి మన అందరం వీలైనంత మందిని ఈ యొక్క యోగ సాధనలో ఆరంభించేలాగా చేసి వారికి ఆనందాన్ని కలిగిస్తే ఆరోగ్యప్రదంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ అది ఖచ్చితంగా వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా మనకు చెప్పకపోయినా కూడా వాళ్ళ మనస్సులో మనం చిరస్థాయిగా ఉండిపోతాం అనేది నిస్సందేహమైనటువంటి మాట అన్నమాట. కాబట్టి ఈ దిశగా మనందరం కార్తీక మాసం పరిసమాప్తం అవుతుంది. కాబట్టి చక్కని ధ్యాన క్రియతో మనం ఈ కార్తీక మాసం ముగించుకున్నాము. కాబట్టి ఈరోజే ఆ దృఢ నిశ్చయాన్ని చేసుకుని వీలైనంత మందిని, కొంత శ్రమే, మంచి పని చేయాలంటే చాలా శ్రమ పడాలండి. అదేవిధంగా ఒకరిని వారి దిశ నుండి మార్చడం అనేది ఇంకా కష్టమైన పని. అదంతా మనం చూసాం, స్వాతంత్రం వచ్చినప్పుడు గాంధీ గారు ఎంత కష్టపడ్డారు. అదేవిధంగా మనం కూడా ఒక మార్గంలో పోయే వాళ్ళని అది దానికంటే కూడా అది చెడ్డదని చెప్పకూడదండి. ఎప్పుడు అది చెడ్డ మార్గం చెప్పకూడదు. దానికంటే కూడా ఒక మంచి మార్గం ఉన్నది, నీవు ఎందుకు ప్రయత్నించకూడదు అని చెప్పి వాళ్ళని ఈ దిశగా మార్చాలి. అంతేగాని వాకింగ్ అంటే చెడ్డది,
దానివల్ల దుష్ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా దానికంటే కూడా ఇంట్లో కూర్చొని హాయిగా గురువు గారు చెప్పిన మాటలు వింటూ శరీర ఆరోగ్యం కాపాడుకోవచ్చు అనే విషయాన్ని మనం నెమ్మది నెమ్మదిగా వాళ్ళ మనసులో చెప్పగలిగితే మనం అందరం గురువు గారికి ఇచ్చేటువంటి గురుదక్షిణ అదే నా భావన. మనం ఏదో ఇస్తున్నాం అది కాదు. అసలు గురుదక్షిణ ఈ విధంగా ఎంతమందిని చేరుస్తామనే దానిపైనే ఆధారపడి ఉంటుందని నా దృఢ నమ్మకం. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి నా నమస్కారం, కృతజ్ఞత. ధన్యవాదాలు సార్.